శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూ మోడల్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే తుల, వృశ్చిక, ధనుసు రాశుల వారికి మార్చి 16 నుంచి 31 వరకు వారికి సంబంధించిన పని, ఆరోగ్యం, రోజువారీ బాధ్యతలు, కుటుంబము, ధన సంబంధమైన విషయాలు, వృద్ధులకి ఆరోగ్యము, ఇలా అన్ని విషయాల్లో సవివరంగా తెలుసుకుందామండి. మొదటిగా తుల రాశి తెలుసుకోబోయే ముందు గ్రహస్థితులు కనుక పరిశీలిస్తే కుజ, బుధ, రాహు గ్రహాల స్థితి అనేది కుంభంలో ఉంది. రవి, శుక్ర, శని గ్రహాలు మీనంలో ఉంటారు. శుక్రుడు 27 మార్చి నుండి మేషరాశిలో స్థితి పొందబోతున్నారండి. సో మేజర్గా ఇది గ్రహస్థితి. గురుగ్రహం వచ్చి మనకు మిథునంలో ఉన్నారు, వక్రగతిని వదిలిపెట్టి. తుల రాశి వారికి మొదటిగా చూస్తే ఇక్కడ వారి పని, ఆరోగ్యం, రోజువారీ బాధ్యతలు, అలాగే కుటుంబం, ఆదాయం, అదేవిధంగా కుటుంబ ఆనందం మీద ఎక్కువగా ఫోకస్ పడే సమయం అని చెప్పాలండి ఈ యొక్క పక్షం మార్చ్ సెకండ్ హాఫ్లో. ఈ 15 రోజుల పాటుగా మీ దినచర్య ఏదైతే ఉంటుందో అది మొత్తం చాలా బిజీగా ఉంటుందండి. ఉదయం నుండి రాత్రి వరకు కూడా చిన్న చిన్న పనులు, ఆఫీస్ టాస్కులు, ఇంటి బాధ్యతలు ఇవన్నీ కూడా వరుసగా రావడంతో నాకు టైం ఏం దొరకట్లేదు అన్న భావన కలుగుతుంది. కొంతమంది మీ పట్ల క్రిటికల్గా ఫాల్ట్ ఫైండింగ్ మోడ్లో కూడా ఉంటారండి. కొంతమందికి ఇప్పుడు ఇదే పని, తప్పులు వెతకడమే పనిగా ఉంటుంది కొంతమందికి. కానీ మీరు ఇంటర్నల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పరిస్థితులన్నీ కూడా మీ వైపే తిరుగుతాయండి. డోంట్ వరీ, బీ స్ట్రాంగ్, ఇన్నర్గా స్ట్రాంగ్గా ఉండాలి. మరి స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది? విద్యార్థులకు, తులా విద్యార్థుల కంటే ఈ పక్షంలో శ్రద్ధ పెట్టినంత ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ఎంత ఫోకస్ చేస్తే అంత రిజల్ట్ వస్తుంది. సిలబస్ ఎక్కువగా అనిపించినా సరే ప్లాన్ చేసి చదివితే కనుక సబ్జెక్ట్ మీద మంచి పట్టు వస్తుంది మీకు. కాబట్టి గవర్నమెంట్ ఎగ్జామ్స్, బ్యాంకు, డిఫెన్స్, మెడికల్ వంటి సర్వీసెస్ రిలేటెడ్ కోర్సులకి ఇది ఒక సీరియస్ ప్రిపరేషన్ టైం. కాబట్టి ప్రతిరోజు చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని ఆ టార్గెట్ పూర్తి అయ్యాకే మొబైలు లేదా ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళాలని కనుక డిసిప్లిన్ చేసుకుంటే మీద నమ్మకం పెంచుకోగలుగుతారు. టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. టైమ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. ఒక్కసారి కోల్పోతే మళ్ళీ రాదు. మరి తుల రాశి ఉద్యోగస్తులకు ఏంటంటే ఈ పక్షంలో వర్క్ లోడ్ తప్పదండి. టార్గెట్స్, డెడ్ లైన్స్, సీనియర్స్ నుంచి వచ్చే ప్రెషర్, ఒత్తిడి ఇవన్నీ మిమ్మల్ని కొంత ఛాలెంజ్ చేస్తాయి అని చెప్పాలి. అయితే మళ్ళీ ఇదే సమయంలో మీ ప్రతిభను, మీ బాధ్యతను, మీ డెడికేషన్ చూపే గొప్ప అవకాశం కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రాధాన్యతతో కూడుకున్న పని చేస్తూ ఉంటే ఈ పక్షం ముగిసే నాటికి మీ మీద మేనేజ్మెంట్ నమ్మకం పెంచుకుంటుంది, పలుకుతుంది కూడా. కొత్త ఆఫర్ లేదా రోల్లో ఏదైనా మార్పు గురించి మాట్లాడే అవకాశం కూడా ఉంది. కాబట్టి పాజిటివిటీకి అవకాశం ఉంది. కానీ పనే దైవంగా భావించి ముందుకు వెళ్ళాలనేది సూచన అండి. మరి బిజినెస్ చేస్తున్న తులారాశి వారికి ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క స్టాఫ్, సబార్డినేట్స్, సర్వీస్ లెవెల్స్ మీద దృష్టి పడాల్సిన సమయం ఇది. కస్టమర్ కంప్లైంట్స్, సర్వీస్ డిలేలు వచ్చి ఉండొచ్చు. కానీ అదే సమయంలో మీరు సమస్యను ఎలా హ్యాండిల్ చేశారో చూసి చాలామంది కస్టమర్లు మీ మీద బలమైన నమ్మకం పెంచుకుంటారు. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా డీల్ చేసుకుంటూ పాజిటివ్గా వెళ్తూ ఉంటే అది మీకు నెక్స్ట్ మళ్ళీ బిజినెస్ పెంచుతుంది. అదొక బిజినెస్లో టాక్టిక్స్ అనమాట. హెల్త్, వెల్నెస్, కన్సల్టింగ్, లీగల్ సర్వీసెస్లో ఉన్న వారికి కొత్త కొత్త క్లయింట్లు వచ్చే అవకాశం ఉంటుందండి. మరి ప్రేమ, వివాహము, కుటుంబం, ఈ యొక్క లవ్ రిలేషన్లో ఉన్న తుల రాశి వారు లవ్ లైఫ్ మీద కంటే పని, బాధ్యతల మీద ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది. అలా సమయం వస్తుంది. దానివల్ల పార్ట్నర్ ఏమనుకుంటారు, సహజంగా నన్ను పట్టించుకోవడం లేదు అనే భావనకు లోనయ్యే అవకాశం ఉంటుందండి. మీరు ముందుగానే మీ షెడ్యూల్ గురించి చెప్పి లిమిటెడ్ టైంలో అయినా సరే పూర్తిగా అటెన్షన్ ఇస్తే కనుక రిలేషన్ బలపడుతుంది. క్వాంటిటీ ఆఫ్ టైం కాదు, క్వాలిటీ ఆఫ్ టైం ఈజ్ ఇంపార్టెంట్. పెళ్ళైన వాళ్ళకి పిల్లల యొక్క చదువు, ఇంటి అవసరాలు, బడ్జెట్ ప్లాన్ వంటి టాపిక్స్ ఎక్కువ మీ మధ్య డిస్కషన్లోకి వస్తాయి. దంపతుల మధ్య, కుటుంబంలో. మరి ఆరోగ్యము, అదేవిధంగా పెద్దవారికి, సీనియర్స్కి ఎలా ఉంటుందంటే హెల్త్ పరంగా తులారాశి వారికి కాస్త అలసట, నర్వస్ టెన్షను, జలుబు, అలర్జీలు కొంత డిఫికల్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొచ్చు. ఏదైనా ఎక్కువ కాలం కూర్చున్నా, స్క్రీన్ టైం ఎక్కువైనా మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలండి. సీనియర్ సిటిజన్స్కి శ్వాస, బ్రీతింగ్ సమస్యలు, హృదయం, హార్ట్ సంబంధం, జాయింట్స్ సమస్యలపై కొంత జాగ్రత్త తీసుకోవాలి. చిన్న వాకింగ్, ప్రాణాయామం చేస్తే కనుక మంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్ అడిషన్ టు మెడికేషన్. మరి సింపుల్ పరిహారం ఏంటయ్యానంటే తులారాశి వారికి శుక్రవారం పూట కుదిరితే అన్నదానం చేయడము, లేదా ఒకసారి ఒక పూటైనా భోజనం పెట్టడం, ఎవరికైనా పూర్ పీపుల్ కావచ్చు, ఎవరైనా సరే. సాయంత్రం పూట దీపం వెలిగించుకొని లక్ష్మీ అమ్మవారిని ధ్యానం చేస్తూ మీ కుటుంబము, మీ ఆరోగ్యము, శాంతి కోసం ప్రే చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. లక్ష్మీ అష్టోత్తరము, కనకదార స్తోత్రం ఇలాంటివి పఠనం చేసుకోవచ్చు అండి. ఈ పక్షంలో ఒకసారైనా పక్షులకు గింజలు పెట్టడం, ఎండాకాలం వస్తుంది, నీరు పెట్టడం ద్వారా కూడా ప్రత్యేకంగా శుభత్వాన్ని ఇస్తుంది తులారాశి వారికి. వృశ్చిక రాశి వారికి మార్చి 16 నుంచి 31 వరకు
ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే క్రియేటివిటీ, పిల్లల విషయాలు, భావోద్వేగము, కెరీర్, ఫ్యామిలీ లైఫ్ వీటిని బ్యాలెన్స్ చేసుకునే విధంగా అన్ని ప్రధానంగా జరిగే సమయం అంటే ఇది. మరి మీలోని అంతర్గత శక్తి, క్రియేటివిటీ, ఇంట్యూషన్ చాలా బలంగా ఉంటుంది. కానీ అదే సమయంలో భావోద్వేగాలను, ఎమోషన్స్ కనుక అతి గాఢంగా అనుభవించే స్వభావం వల్ల చిన్న చిన్న విషయాలు కూడా మనసుకు పట్టిపడే అవకాశం ఉంది. ఎందుకంటే వృశ్చిక రాశికి అంటే చంద్రుడు కాస్త బలహీనం అక్కడ, కాబట్టి ఎమోషన్గా ఉంటారు. సో అన్ని మనసుకు తీసుకోకూడదండి. పిల్లల గురించి, వారి చదువు, భవిష్యత్తు, వారి ప్రవర్తన ఇవన్నీ కూడా మీ మనసును బిజీగా ఉంచుతాయి. స్టూడెంట్స్కి, వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ పక్షంలో కాన్సన్ట్రేషన్ కనుక గట్టిగా ఉంటే మంచి గ్రేడ్, మంచి ఫలితాలు పొందగలుగుతారండి. ముఖ్యంగా హైయర్ స్టడీసు, రీసెర్చ్, మ్యాథ్స్, టెక్నికల్ సబ్జెక్ట్స్, గుప్త శాస్త్రాలు ఏవైనా జక్కల్ సైన్స్, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం ఇట్లాంటి చదివే వారికి కూడా డీప్గా అర్థం కలిగే రోజులు అండి ఇవి. గేమింగ్, ఎంటర్టైన్మెంట్, లౌడ్ డిస్ట్రాక్షన్స్ కారణంగా స్టడీ టైం తగ్గించకండి. రాత్రి కొంత టైం తర్వాత, నిర్ణీత టైం తర్వాత మొబైల్ పక్కన పెడితే కనుక చాలా తేడా కనిపిస్తుంది. ఐస్ డిస్టర్బ్ అవుతాయి, సబ్ కాన్షియస్ మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్. మరి కెరీర్, ఉద్యోగం సంబంధించి వృశ్చిక రాశి వారికి వారి యొక్క టాలెంట్, ఐడియాస్, క్రియేటివ్ ప్లానింగ్ ద్వారా ఆఫీస్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ మీ మీద కీలకమైన బాధ్యతలు కూడా పెట్టవచ్చు. కొత్త ప్రాజెక్ట్స్, ప్రజెంటేషన్స్, క్లయింట్స్ మీటింగ్లలో మీ ప్రదర్శన బాగుంటే కనుక మీకు ప్రమోషను లేదా ఇంక్రిమెంట్కు బలమైన బేస్ పడుతుందని చెప్పాలి. కాబట్టి ఏదైనా ఒక పని వచ్చినప్పుడు అవకాశంగా భావించండి. అయితే సహచరుల పట్ల ఎక్కువ అపనమ్మకము, సీక్రెట్స్, ఈర్ష్య, జలస్ లాంటివి దూరంగా పెట్టాలి. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ ఓన్ వర్క్. మీ మీదనే ఫోకస్ చేసుకోండి. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్స్, మీడియా, ఫిలిం లైను, యూట్యూబ్, డిజిటల్ మార్కెటింగ్, ఎంటర్టైన్మెంటు, ఇలాంటి వాటిలో ఉన్న వారికి ఈ పక్షంలో బలంగా ఉండే అవకాశం ఉంటుందండి. ఏదైనా స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి చూసారా, స్టాకు, ట్రేడింగ్, లాటరీ ఇట్లాంటిలో అన్నింటిలో పెట్టకుండా పరిమితంగా జాగ్రత్తగా జ్ఞానంతో వ్యవహరించాలండి. కుటుంబ సభ్యుల యొక్క సలహా తీసుకోవడం, లేకపోతే ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోవడం ప్రయోజనకరంగా భావించాలి. ఇక్కడ ప్రేమ, వివాహము, ఫ్యామిలీ. లవ్ రిలేషన్లో ఉన్న వృశ్చిక రాశి వారు ఈ పక్షంలో అంటే మార్చి 16 నుంచి 31 మధ్యలో ఎక్కువగా ఆత్మీయతతో ఎక్కువగా ఫీల్ అవుతారు. సప్తమాధిపతి శుక్రుడు 26 వరకు బలంగా ఉన్నారు మీనరాశిలో. కానీ అదే సమయంలో పాజిటివ్నెస్, అధిక అనుమానము, లాగి గుంజి అడగడాలు, ఏంటి రెస్పాండ్ అవ్వలేదు, ఎక్కడ ఉన్నాం, ఇలాంటివి. ఇలాంటి టెస్టింగ్ ఎటిట్యూడ్ వల్ల కొంత గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్ట్నర్ని అతి ఎక్కువ కంట్రోల్ చేయాలనే ప్రయత్నం చేయవద్దు. వీ కెనాట్ కంట్రోల్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ అండి. మ్యారేజ్ అయిన వాళ్ళు, పిల్లల వల్ల ఆనందం కూడా కలుగుతుంది, కొంత టెన్షన్ కూడా ఉంటుంది. పంచమాధిపతి అష్టమంలో ఉన్నారు కాబట్టి వారికి టైం ఇచ్చి వాళ్ళ మనసు తెలుసుకోవడం, దాని ద్వారా కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయండి. వారి మీద సొంతాన్ని కూడా మనం కొంత ఫోకస్ చేయాలి, సమయం కేటాయించాలి. ఆరోగ్య విషయాలు సీనియర్ సిటిజన్స్కి ఎలా ఉంటుందంటే వృశ్చిక రాశి వారికి ఈ పక్షంలో స్ట్రెస్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ అండి, అంటే రీప్రొడక్టివ్ సిస్టము, హార్మోన్స్, లోయర్ అబ్డామినల్, బ్యాక్ పెయిన్స్ మీద కొంత జాగ్రత్త తీసుకోవాలి. సీనియర్స్ అంటే పెద్దవారైన వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో ఒంటరిగా ఉండకుండా కొంచెం క్రియేటివ్ పనులను, చిన్నపాటి హాబీలలో భాగస్వాములై ఉండటం మంచిది. డోంట్ బీ అలోన్ అండి, పెద్దవారికి సలహా ఇది. మరి సింపుల్ పరిహారం ఏంటంటే ప్రతి మంగళవారం లేదా శనివారం పూట సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమాన్ ఆలయానికి, అంటే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి మీ శక్తికి తగ్గ పాలు, పళ్ళు లేదా చిన్న ప్రసాదం సమర్పిస్తూ ఉండండి. ఇంట్లో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించుకొని కూర్చొని మీ యొక్క కోపము, బాధ, స్ట్రెస్ అన్నింటినీ మానసికంగా అగ్నికి సమర్పిస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా మీ యొక్క మైండ్లో ఉన్నటువంటి భావాలను తొలగిపోయి మైండ్కు శాంతి కలుగుతుందండి. దీస్ ఆర్ ఆల్ ద సింపుల్ రెమెడీస్. ధనుస్సు రాశి వారికి మార్చి 16 నుండి 31 వరకు ఎలా ఉండబోతుందో చూడబోతున్నామండి. ముఖ్యంగా కుటుంబం, ఇల్లు, ప్రాపర్టీ, వాహనాలు, అలాగే జ్ఞానం, గురువు, ఈ యొక్క ధర్మం మీద ఎక్కువగా దృష్టి పెట్టే సమయం. దృష్టి పెట్టాల్సి వచ్చినటువంటి సందర్భాలు కలుగుతూ ఉంటాయండి. ఈ పక్షంలో ఏంటంటే నేను ఎక్కడ స్థిరపడాలి, నా కుటుంబం కోసం ఏ నిర్ణయం తీసుకోవాలి అనే ప్రశ్నలను ఎక్కువగా మీకు వేసుకుని ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో చిన్నపాటి మార్పులు, ఫర్నిచర్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవటం, వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని చూస్తూ ఉంటుందండి. తల్లి కానీ తల్లితో సమానమైన పెద్దవాళ్ళ ఆరోగ్యం, వారి మాటలు, వారి యొక్క ఆశీస్సులు చాలా ముఖ్యంగా అనిపించే రోజులు ఇవి. టేక్ దేర్ హెల్త్ అండ్ బ్లెస్సింగ్స్ ఆల్సో అండి. మరి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందనంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ సంబంధంగా ధనుసు రాశి విద్యార్థులకి చదువుకు సరైన వాతావరణం కనుక ఉంటే ఈ పక్షం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చండి. అంటే చతుర్థాధిపతి అంటే గురుడు 7వ స్థానంలో మిథునంలో వక్రీకరణ వదిలి ఉంటున్నారు. ఈ పక్షం చాలా ప్రయోజనకరంగా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో డిస్ట్రాక్షన్ ఎక్కువైంది అనుకోండి, లైబ్రరీకి వెళ్ళండి, ఫ్రెండ్ హౌస్కి వెళ్ళండి, లేదా
సైలెంట్ ప్లేస్లో కూర్చొని స్టడీ చేయటం మంచిది. ఫోకస్ మీరు కోల్పోకుండా ఉండగలుగుతారు. హైయర్ ఎడ్యుకేషన్, విదేశీ స్టడీస్, ఫిలాసఫీ, లా, మేనేజ్మెంట్ వంటి సబ్జెక్ట్ చదివే వారికి గురువు అనుగ్రహం వల్ల కాస్త క్రియాశీలకంగా అవుతున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుందండి. కనపడుతుంది డిఫరెన్స్ అనేది. ఉద్యోగం, కెరీర్లో ఉన్న ధనుసు రాశి వారికి ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద గట్టిగా ఆలోచించే సమయం. అంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకునే సమయం అండి. ఇంటి సమస్యలు, కుటుంబ బాధ్యతలు కారణంగా పని మీద ఫోకస్ లోపించకుండా జాగ్రత్త పడాలి. సో రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, ఇంటీరియరు, హోటల్స్, ఎడ్యుకేషన్, గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వారికి కొన్ని కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి ఈ యొక్క గోచారీత్యా ఈ పక్షంలో. కొందరికి వర్క్ లొకేషన్ మార్పు కావచ్చు, ప్రయాణాలు చేయాల్సి రావడం లేదా ట్రాన్స్ఫర్లు కూడా జరిగే సూచనలు కనపడుతూ ఉన్నాయి ఈ యొక్క మార్చి 16 నుంచి 31 మధ్యన ధనుసు రాశి వారికి. మరి బిజినెస్, ప్రాపర్టీ, అంటే బిజినెస్ చేసే ధనుసు రాశి వారికి ప్రాపర్టీ, భూములు, ఇల్లు, షాపులు, ఆఫీసులో కొనుగోలు, అమ్మకాల్లో డిస్కషన్స్ రావచ్చు అండి, చర్చలు రావచ్చు. కానీ త్వరపడకండి. ప్రతి డాక్యుమెంట్ జాగ్రత్తగా చదివి నమ్మకమైన వ్యక్తి యొక్క సలహా తీసుకొని ముందుకు వెళ్ళాలి. బుధుడు 21 మార్చి వరకు వక్రీకరించి ఉన్నారు కాబట్టి మొదటి వారం జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నుండి పనిచేసే చిన్న బిజినెస్, ఫుడ్, టిఫిన్, హోమ్ బేస్డ్ సర్వీసెస్, ఆన్లైన్ క్లాసెస్ వంటి వాటికి కూడా మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. సో వాటిలో ఉన్న వారికి, అందరికీ అని కాదు, ఎవరైతే అందులో ఉంటారో. మరి ప్రేమ, వివాహము, ఫ్యామిలీ. సో ఈ యొక్క లవ్ రిలేషన్లో ఉన్న ధనుసు రాశి వారు ఈ పక్షంలో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటు, ఎల్డర్స్ ఒప్పుకోవడాలు, కౌన్సిలింగ్ లాంటి టాపిక్స్ ఎక్కువగా మీకు ఏంటంటే డిస్కషన్కు ప్రస్తావనకు వస్తాయని చెప్పవచ్చండి. మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కలిసి ఫ్యామిలీ హ్యాపీనెస్కు ప్రాధాన్యం కనుక ఇస్తే చాలా విషయము ఈ యొక్క ఎంత విషయమైనా ఈజీగా సెట్ అయిపోతుంది. మ్యారేజ్ లైఫ్లో హోమ్ డిస్కషన్స్ వస్తాయి. ఇంటి మార్పు, రెనోవేషను, వాహనము ఇలాంటివి కలిసి కూర్చుకొని కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే కనుక మీ యొక్క బంధం అనేది ఏదైతే ఉందో బలపడుతుందని చెప్పవచ్చండి. మరి ఆరోగ్యం, ధనుసు వారికి ఆరోగ్యము అదేవిధంగా సీనియర్ సిటిజన్కి ఎలా ఉంటుందంటే ఈ పక్షంలో కొంత ఛాతీ, ఊపిరితిత్తులు, జీర్ణక్రియ, అలాగే మెంటల్ స్ట్రెస్ మీద కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇంటి వాతావరణం కొంత టెన్షన్గా ఉంటే ముందుగా ఆ టెన్షన్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వృద్ధులకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, శ్వాస వ్యాయామం అంటాం కదా, నెమ్మదిగా నడక, భక్తి, సంగీతం, సత్సంగం వంటి మానసికమైన ప్రశాంతం తీసుకొస్తాయని చెప్పవచ్చు. అంతే కదండి ఆఫీస్లో. మరి సింపుల్ రెమెడీ చూద్దాం. మనకు గురువారం రోజున మీకు వీలైనంత వరకు పసుపు రంగు లేదా బంగారు రంగు ఉన్నటువంటి పూలతో శివారాధన, దత్తాత్రేయ స్వామి వారాధన లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన విగ్రహం ముందు ఒక చిన్న దీపం వెలిగించి మనం పూజ చేసుకుంటూ కనుక ఫోకస్డ్గా ఉంటే బాగుంటుంది. ఎవరైనా పేదవారు కావచ్చు, లేదా ఒక బ్రాహ్మణుడికి కావచ్చు, వారికి కాస్త పసుపు, శనగపప్పుతో చేసిన కనుక మిఠాయి, స్వీట్స్ ఏదైనా ఉంటే కూడా దక్షిణతో కూడుకొని దానం చేస్తే గురువు అనుగ్రహం కాస్త పెరుగుతుంది చెప్పవచ్చు. వారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. సో ఇంట్లో పెద్దవారికి బాధాభివందనం చేయడం కూడా ధనుసు రాశి వారికి ఇది మంచి పరిహారం అని చెప్పవచ్చు అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుందండి. అంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశాం కదా. సో చాలామంది జాయిన్ అయ్యి చాలా సంతోషంగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వారి జాతకం వారే వర్షించుకోగల స్టేజ్కి వచ్చారండి. కాబట్టి మీరు కూడా జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే డే 1 నుంచి 30th వరకు కూడా ఫోకస్డ్గా కనుక రోజు మీరు చెప్పే వీడియో నోట్ చేసుకుంటూ ఒక అరగంట ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా యూ విల్ ఆల్సో బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ అని చెప్పవచ్చు అండి. అట్లీస్ట్ మీ హోరోస్కోపు, మీ కుటుంబ సభ్యుల జాతకాలు, గోచారం, గ్రహబలాలు, రెమెడీస్ కానీ ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు బాగుండదు, ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, ఇలాంటి విషయాలు మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.